నర్సయ్య తాతతో అబ్బా ఇక మరి మీ నర్సయ్య తాత సందులు వందులు గాలించుకుంటా ఇక మరి ఏడు వేయండు ఏంది అంటే మాదాపూర్ బంగ్లాలల్లో పిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డిని పసిగట్టి పట్టుకుంటున్నా. ఇక నీ దండం పెట్టి సారు శనార్థి. ఇక తెలంగాణలో రాజకీయం ఓ అమ్మ పెంకబీది పేలబిత్తి లెక్క శంగడ మింగడం ఒకరి మీద ఒకరు ఎగిరిపడుతురు సారు. అసలు ఏంది ఏం కథ చెప్పుకునే ముందర మాత్రం ఒక పద్యంతో మనం మొదలు పెట్టుకుందాం మన కార్యక్రమాన్ని. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. ఇక మరి భగవద్గీతలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏమి చెప్పిండయ్యా అంటే ప్రతి యుగంలో ధర్మము అంతరించిపోయినప్పుడు ధర్మము అంతరించిపోయినప్పుడు అధర్మము పెచ్చు పెరిగిపోతున్నప్పుడు ధర్మాన్ని కాపాడుతందుకు శ్రీకృష్ణుడు ఇక ప్రతి యుగంలో ఒక భగవంతుడు పుడతాడు అనేది ఆయన రూపంలో నేను వస్తా అనేది ఆయన చెప్పిండు. ఇప్పుడు 16 నెలలు పామోదులో వండుకున్న పెద్దపూలి కేసీరావు ఇక బయటికి ఇప్పుడు ఎందుకు రాబోతుండు ఎట్లా రాబోతుండు అంటే కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కినాక 16 నెలలు అధర్మాన్నే కళ్ళ చూసిండట. అందుకనే ధర్మాన్ని కాపాడుతందుకు ఇప్పుడు బీఆర్ఎస్ సభ పేరు మీద బయటకు వచ్చిండు. ఇక ఆ సభ పెట్టంగానే కాంగ్రెస్ వాళ్ళ గుండె కకా వికలం అయిపోయి అలా కల్లోనం అయిపోతుందట. సారు ఏమనిపిస్తుంది సారు సభ పెట్టినాక? ముందు నమస్కారం మీకు మీ ప్రేక్షకులందరూ కూడా. శనార్థి. కేసీఆర్ గారు సభ పెట్టి చాలా మంది ముంగట ఆయన మాట్లాడేటటువంటి మొదలు పెట్టేటప్పుడు ఆయన రామాయణ ఇతిహాసంలోకి ఆయన కూడా ఒక సంస్కృత శ్లోకంతో మొదలు పెట్టాడు. అమ్మా జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని చెప్పి మొదలు పెట్టాడు. అంటే దాని మీనింగ్ ఏంటి, దాని అర్థం ఏంటిది అని అంటే అమ్మ అయినా మనకి కన్నటువంటి మన మాతృభూమి అయినా స్వర్గం కంటే గొప్పవి అని దాని ఉద్దేశం. కాబట్టి మరి ఆ మాట ఆ శ్లోకంతో మొదలు పెట్టినటువంటి కేసీఆర్ ఆయన అంతరాత్మకు జవాబు చెప్పుకుంటాడా? టిఆర్ఎస్ అనేటటువంటి పార్టీతో పుట్టి తెలంగాణ నినాదాన్ని పిడికిలు బిగించిపిచ్చి ఉద్యమ రూపంలో ముందుకు తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చి తర్వాత అదే తెలంగాణకి వెన్నుపోటు పొడిచి తెలంగాణ పేరు నామూష్ అయిపోయి భారత రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణ నామూషి కింద దాన్ని పక్కకు పడేసినటువంటిది నిజం కదా? మరి నువ్వు చెప్పినటువంటి శ్లోకానికి నువ్వు చేసినటువంటి పనికి చాలా తేడా లేదా కేసీఆర్? తల్లి లాంటి తెలంగాణను వదిలిపెట్టేసి భారత రాష్ట్ర సమితి అని ఏ రోజైతే నువ్వు పెట్టినావో ఆ పేగుబంధం తెగిపోయింది తెలంగాణకి నీకు. అంతేకాదు నువ్వు లక్షలాది మంది ముంగట పెట్టుకున్నటువంటి వేదిక నీ వెనకాల కనీసం తెలంగాణ ఉనికి చాటేదైనా తెలంగాణ అక్షరమైన లేకపోతే తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నటువంటి ఏ ఉద్యమకారుడి యొక్క ప్రసక్తి ఉందా స్టేజ్ మీద? కేవలం బాబు బేట ఇద్దరు బొమ్మలు తప్ప ఇంకోటి ఏం లేనేలేదు ఇక్కడ. అయితే మీరు కేసీరావు అసెంబ్లీకి వస్తలేడు మాట్లాడతలేడు అంటున్నారు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి నేనేం మాట్లాడతా మా పిల్ల బచ్చకాయలకే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు అని ఇప్పుడు ఆ సభ పెట్టి మీకు ఇప్పుడు ఈ రకంగా బోధపరిచింది అనేది వాళ్ళు అంటున్న మాట. ఇప్పుడు పిల్ల బచ్చకాయలకి సమాధానం మేము చెప్పగలుగుతామా? నిన్నే తీసి ఫామ్ హౌస్ లో పండుకోబెట్టడం అనేది తెలంగాణ ప్రజలు చెప్పారు. మీ పిల్ల బచ్చకాయలకు అంత సినిమా ఉండుంటే నువ్వే యుద్ధంలో రణరంగంలో దిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి చూపించేటోటి నీకే అంత బొమ్మ లేదని చెప్పి నిన్ను ఫామ్ హౌస్ లో పండుకోబెట్టారు. ఇక నీ పిల్ల బచ్చకాయల సంగతి ఎందుకు చెప్పు? అంతమంది ముంగట మళ్ళా మాట్లాడి ఇద్దరు తీసుకునేటటువంటి పనులు తప్ప అంతకు మించి వేరేది లేదు. పార్లమెంట్ ఎన్నికలలో మీ పిల్ల బచ్చకాయలు అందరూ ముంగటికే వచ్చారు. ఆ రోజు ఒక సభకు సంబంధించినటువంటిది ఏదో జరిగింది. మరి ఆ పిల్ల బచ్చకాయలు వస్తే గుడుసునాకి మాత్రమే తెలంగాణ ప్రజలు మీ పార్టీని పరిమితం చేసి పెట్టారు. అవునా కాదా? కాబట్టి మీ పిల్ల బచ్చకాయలతో అయితలేదు కాబట్టి బాపు నువ్వు కాబట్టి నువ్వు రా. ఎందుకనంటే రాజ్యాంగబద్ధమైనటువంటి హోదా ప్రతిపక్ష నాయకుడు నువ్వు కాబట్టి అది పిల్లలను ముంగడ పంపించేసి యుద్ధం చేసేటటువంటిది కాదు, ప్రజా సమస్యలని చట్టసభ కాబట్టి మన భవిష్యత్తు నిర్ణయించేటటువంటి సభ కాబట్టి ప్రతిది కూడా ఆన్ రికార్డ్ ప్రజల్లోకి పోయేటటువంటిది కాబట్టి ఆ ధర్మ మార్గం ఏదైతే నువ్వు ఇక్కడ సూచించనీకి వచ్చినావో ధర్మాన్ని కాపాడనీకి వచ్చినావో ధర్మం గురించి కొట్లాడేటటువంటి చిత్తశుద్ధిని చూపెట్టాలని చెప్పి మేము నీ ఇంటికి వచ్చి మరి
మహాభారతంలో 5 ఊర్లైనా చాలు పాండవులకి, వాళ్ళతోటి ఎందుకు పంచాయతీ, వాళ్ళ బతుకులేదు వాళ్ళు బతుకుతారు అని అంటే కూడా అహంకారంగా పోయినటువంటి వాళ్ళు ఏమయ్యారు? లాస్ట్కి వస్తే పతనం అయిరా లేదా? కౌరవులు పతనం అయిరా లేదా? సేమ్ అట్లనే కేసీఆర్ ఇంటికాడికి కూడా మా మంత్రులను పంపించినాం, రాబోయే నువ్వు రాజ్యాంగబద్ధంగా నువ్వు ఎమ్మెల్యేవి, ఎమ్మెల్యే ప్రజా సమస్యలు ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రానికి, కాబట్టి నువ్వు అసెంబ్లీకి రా అని చెప్పి, వేరే వేరే అయితే రాకుండానే మన అని చెప్పి నచ్చినట్టు చేసుకుంటూ పోవచ్చు అని ఉంటుంది. కానీ కేసీఆర్ రావాలని చెప్పి మంత్రులను ఇంటికి పంపించి ఆహ్వానించినటువంటి చరిత్ర ఎప్పుడైనా ఉంటుందా? మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి, మేము పారదర్శకంగా పరిపాలన చేస్తున్నాం కాబట్టి, మా దగ్గర నువ్వు కనిపెట్టేటటువంటి లొసుగులు నీకు దొరకవు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోటి నీ ఇంటి దాకా నీ గడప లోపలికి వచ్చి మరి ఆహ్వానించాం అసెంబ్లీకి రాని. దాని ఏదో చిన్నగా చూడనీకే కాదు, నువ్వు పెద్ద మనసు చేసుకొని రమ్మనే. కానీ ఏమైంది, మన సభలో కూడా మొదలు పెట్టినప్పటి నుంచి చివరి దాకా ఏమేం మాట్లాడిండు ఆయన? కేసీఆర్ గారికి వయసు పెరుగుతున్నప్పటికీ కూడా ఆయన అబద్ధాల యొక్క అలవాట్లు మాత్రం మర్చిపోతున్నాడు. ఆయన ఇంకా మొత్తం ఇంకా ఏమనుతుందంటే అయింది, నాకు ఈ కాంగ్రెస్ వాళ్ళు గద్దె నెక్కినాక ఆడి తప్పిరు, పలికి పోయిరు, అంతా మోసాలకు ఎగబడ్డారు, అబద్ధాలు ఆడిరు, అందుకనే నా మనసు కాలిపోతుంది, నా మనసు కాలిపోతుంది, దుఃఖం వస్తుంది, పుచ్చడు దుఃఖం నా గుండె నిండా నిండుకొని ఉన్నది. ఇక మరి మీకైతే అర్థమైంది కదా అని పబ్లిక్ చెప్తుంది. ఇప్పుడు మేము హామీలు ఇచ్చినాము, ప్రతి దేవుని కాడ ఒట్లేసినాము, వాళ్ళ హామీలు ఒక్కటి కూడా అమలు అయితే లేవు, వాళ్ళ మాట తప్పిరు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని అన్నాడు. నేనేం అడుగుతున్నా, 2014 మేనిఫెస్టో కేజీ నుంచి పీజీ దాకా మొదలు పెట్టుకుంటే దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తాను మొదలు పెట్టుకుంటే, దళితులకు 3 ఎకరాలు ఇస్తామని మొదలు పెట్టుకుంటే, సన్న బియ్యం ఇస్తామని నీ మన్మడైనా నా మన్మడైనా ఒకటే బియ్యం తినాలనేటటువంటిది మొదలు పెట్టుకుంటే, గోదావరి కృష్ణ జలాలలో మన వాట మనకు కావాల్సిందే అని చెప్పేసి ఉద్యమం మనం ఢిల్లీకి ఎక్కుదాం అనేటటువంటివన్నీ అన్ని మేనిఫెస్టోలలో ఉత్సంచగా మిగిలినైతే చేతులతో తీసుకొని తాగేటట్టు తయారు చేస్తా, సింగపూర్ డల్లాస్లను చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ మరి 2014 నుంచి 2019 ఒక టర్మ్ మొత్తం అయిపోయినాక బేరీజ్ వేద్దామా? చలో 2019 కూడా 2023 దాకా 2014 మేనిఫెస్టో బేరీజ్ వేద్దామా? కనీసం ఒక 5% మనం పూర్తి చేసినామని మేనిఫెస్టోలా మేము చెప్పినటువంటి మా మేనిఫెస్టోలా మేము ఇది చేసినాం అని చెప్పని ఇంకా మా కాడ ఉంది. నువ్వు 2014 2019 మేనిఫెస్టో కూడా నేను మాట్లాడతాను, 2018 కూడా నేను మాట్లాడా. 2014 మేనిఫెస్టో ఈ రోజు ఎక్కడైనా తెరిచి చూసుకుందామా? నీ సంగతి ఏందో నా సంగతి ఏందో. నేను హామీ ఇయ్యని కూడా చేసి అనుకొస్తున్నాను. హామీలు ఇచ్చిన వాటి సంగతి ఏంది? నేను మాట్లాడుతుంది హామీలు ఇచ్చిన వాటి సంగతి ఏంది? నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి నినాదంతో తెలంగాణ ఉద్యమమై పోరుబాట పడితే, నీళ్ళనేమో ఇటు గోదావరి మీద కట్టినటువంటి కాళేశ్వరాన్ని కుప్పగుల కొట్టుపెడుతుంది, తర్వాత కృష్ణా జిల్లాలోనేమో ఆంధ్రానికి కట్టబెడుతుంది పోయి సంతకాలు చేసి వచ్చి, ఆడ నీళ్ళల్లా నమ్మక ద్రోహం వెనుకోటు పరిచిండు తెలంగాణ. నిధులు అనంటే 7 లక్షల కోట్ల అప్పులు మన నెత్తి మీద పెట్టిండు, 1 తారీఖు కూడా జీతాలు వేయలేనటువంటి దుస్థితికి ఆర్థిక పరిస్థితిని తీసుకొని పోయాడు. ఫీజు రియంబర్స్మెంట్ అయినా, ఆయన చెప్పినటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు అయినా, లేకపోతే ఇంక ఏ అంశాలైనా రిటైర్మెంట్ బెనిఫిట్లు అనుకో, పోలీసుల డిఏలు అనుకో, ఇంకో ఉద్యోగుల డిఏలు అనుకో, ఎవరైనా అనుకో, పెండింగ్ ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే కొత్తగా పుట్టినటువంటివా, లేకపోతే నీ కాడికించి మాకు వచ్చినటువంటి అప్పుల ఆస్తుల ఇవేవి మేము వచ్చినాక గిట్ట అయినవా? నువ్వు ముందరిసారి మాకు ఇచ్చినటువంటివే కదా కేసీఆర్. ఈరోజు జనాలని మభ్యపెట్టడానికే నువ్వు నినాక మన మనిషిని నువ్వు ఏం తిన్నావు అని అంటే నడిచేస్తా నువ్వేం చెప్తావు? నినాక మన మధ్యాహ్నం ఏం తిన్నావు తక్కువ చెప్పాలి, ఏదో తిన్నా ఇక అట్లా గుర్తుండదు. కాబట్టి మన పరిపాలన కూడా ఈ దొంగని గుర్తుండదు కాబట్టి మనం ఏదైనా చెప్పొచ్చు. బంగారం లేకుండే తెలంగాణ అని అంటున్నాడు. బంగారం లెక్క లేకుండే నీ సొంత పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోరు, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోరు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోరు, టీచర్లు ఆత్మహత్యలు చేసుకోరు, పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యలు చేసుకోరు. చచ్చిపోయిన ఎవరు ఈ తెలంగాణ గడ్డ మీద నువ్వు నాకు చెప్పు. నీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి, నీ పేర్లు రాసి సూసైడ్లలో సెల్ఫీలలో నీ పేరు చెప్పి మనం చచ్చిపోయేటటువంటి ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయారు. చచ్చిపోయే ముంగట చేతులు జోడించి మరి చచ్చిపోయినా కనికరించలేను. అట్లాంటి భ్రష్టు పట్టినటువంటి పరిపాలన తెలంగాణలో ఉండే. అయితే మేనిఫెస్టో అనేటటువంటిది ఒక పాత్ర పోషించినప్పటికీ కేసీఆర్ కుటుంబం ఆకారం దింపాలనేటటువంటి ఉద్యమ స్ఫూర్తితోటి వాళ్ళు గద్దె దింపారు అనేటటువంటి సంగతి వాళ్ళు గ్రహించాలి. ఆయన ఒక మాట అన్నాడు, ఏమన్నాడే, ఖడ్గం ఆంక్షకి ఇచ్చి యుద్ధం నన్ను చేయమంటే ఎడికేం చేస్తాను అన్నాడు. అంటే ఆడ కూడా ఆయన చేసిన తప్పులేందో ఆయన ఒకసారి ఆలోచించుకునేటటువంటి గుణంలో లేడు. ఆయన నేను ఓడిపోయిన అంటే అది మీ కర్మ అనుకునేటటువంటి కానీ ఉంది. చాలా తప్పుదారులు పోతురు. అలాగే మళ్ళా కూడా తిరిగి వచ్చేటటువంటి
ఆ ఆ ఆలోచన కానీ లేకపోతే మళ్ళీ కూడా తిరిగి వచ్చేటటువంటి సత్తా కానీ వాళ్ళకు ఉంటుందని నేను అనుకుంటలేను. ఇప్పుడు కరెంట్ ఏంది? కాంగ్రెస్ వల్ల గవర్నమెంట్లో కరెంటు గిట్ అయిపోతుంది, ఆఖరికి వస్తారు కదా, దయ్యాలు సంసారం చేసినట్టే ఉంది అనేది కూడా మరి వాళ్ళు ఇప్పుడు తెర మీద తీసుకొస్తారు. కరెంటు వాళ్ళ అయంలో బ్రహ్మాండంగా ఉందట, ఇప్పుడు మీ దాంట్లో తుపా పోతుందట వస్తుందట. మరి ఇదేంటి సార్? ఇప్పుడు మీరైనా నేనైనా ఇట్లా వీడియోలో ముంగట మాట్లాడుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు దానికి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి శాఖలు ఉన్నాయి, మన డిపార్ట్మెంట్ ఉన్నాయి. ఎన్కట్స్ అది ఎప్పటి సొంతం ఉన్న డేటా కూడా ఉంటుంది. నీ హయాంలో ఎంత కరెంట్ ఇచ్చినావు, ఎంత డిమాండ్ ఉండే, ఎన్నిసార్లు పోయింది, ఎక్కడెక్కడ పోయింది, మెయింటెనెన్స్ తోటి పోయిందా, వరదలు వచ్చి పోయిందా, లేకపోతే గాజు మారానికి పోయినాయా, కారణాలతో సహా ప్రతి ఏరియా మెన్షన్ చేసి ఉంటాయి. ప్రతి సబ్స్టేషన్ కాడ లాగ్ బుక్లు ఉంటాయి. ఏమంటారు? లాగ్ బుక్లు ఉంటాయి. గతంలో కేసీఆర్ ఉచిత విద్యుత్ అని మాట్లాడుతుండే తప్ప ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ ఇస్తలేడు. కరెంటు లేక రైతులు రోడ్లు ఎక్కుతున్నారు అని చెప్పి మేమందరం కొట్లాడినాం. నేను చాలా వేదికల మీద కొట్లాడినాను. మీకు గుర్తుందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సబ్స్టేషన్ కాడికి పోయే కంటే ముంగటనే దొంగలెత్తుకపోయినట్టు లాగుబులు సంకలు పెట్టుకొని సంచులలో ఏడుకో మాయం చేసి ఎన్నికల కంటే ముంగట. నీ కాడ నిజంగా 24 గంటల కరెంటు గిట్ట వచ్చి ఉంటే దొంగతనం లేక నువ్వు ఎందుకు లాగుబుక్లు ఎత్తుకొని పోవాలి? బాధ ఇస్తున్నావు, నేను ఎందుకు భయపడతాను కానీ లాగుబుక్లు ఎందుకు ఎత్తుకొని పోతావు? ఎందుకంటే మనకు అది యాదిరాదు కాబట్టి సార్ ఉన్నప్పుడు నిజంగానే మంచుకుండేదేమో. కరెంట్ ఇప్పుడు ఏంటంటే గిట్ట అడప మెయింటెనెన్స్ కింద మనం మెసేజ్లు కూడా వస్తున్నాయి. వ్యవస్థ ఎట్లా మనం చేసినామనంటే నీ కాడ సపోజ్ రేపు కరెంట్ పోతుంది నీ ఇలాకాలో అనుకో, ఈ రోజే నీకు మెసేజ్ కూడా వస్తుంది, పేపర్లలో కూడా వస్తుంది. పలానా ఏరియాలో పలానా సమయం నుంచి పలానా సమయం దాకా పలానా మెయింటెనెన్స్ వర్క్ల దృష్ట్యా కరెంటు పోతుంది. తద్వారా ఏంటంటే నువ్వు ఆల్టర్నేట్ మెజర్స్ ఏమైనా చేసుకుంటావని. అంతే తప్ప కరెంటు షార్టేజ్ తోటో లేకపోతే కరెంట్ ఇవ్వద్దు అనేటటువంటి దురుద్దేశంతోటో, ఆ ఉద్దేశమే మాకుంటే 200 యూనిట్ల దాకా మేము ఉచిత విద్యుత్ ఎందుకు ఇస్తాం తాత, నువ్వు చెప్తే రా. ఇప్పుడు ఏమో కానీ ఒక్కటే మాట బయటకు వస్తుంది సారు. మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇటు తండ్రి అటు కొడుకు ఒకటి పదం పడుతుండ్రు. మరి ఆ సభల్నేమో 1,00,000 జనం వచ్చిందట. ఆ జనాలు చూసి అప్పుడే కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు బయలుదేరినాయంట. ఇక మా పని ఇంత పనికి వచ్చే అన్నట్టే భయం అవుతుందట మీకు. అంటే మీకు లోపల కడలాట పడ్డదట. మాకు కాంగ్రెస్ పార్టీ సభ పెడితే తుక్కుగూడెం గుర్తుందో లేదో వాళ్ళకి. మా తుక్కుగూడెం సభ ముంగట వాళ్ళ తుక్కు కింద కూడా పనికిరాదు. అట్లా అని చెప్పి నేను ఎవరో తక్కువ చేయాలని ఉద్దేశం నాకు కాదు. వాళ్ళు నాకు తెలిసి 80,000 కుర్చీలో 1,00,000 కుర్చీలో వేసిరంట. మరి ఆడ చివరికి ఏ కుర్చీలు కూడా నిన్నటువంటి విజువల్స్ ఆల్రెడీ సోషల్ మీడియా మాధ్యమాలలో పడుతూనే ఉన్నాయి. ఒక పక్క మాట్లాడేటోళ్ళు మాట్లాడుతుంటే కాళ్ళ కుర్చీలు కనిపించేట్టు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే నిండుగా 1,00,000 మంది కూడా కనిపించలేనటువంటి పరిస్థితులలో నువ్వు రికార్డు స్థాయిలో సభ జరిగింది అని అంటే నీ కాడ అవినీతి సొమ్ము 10 ఏళ్ల పాటు మీరు దోచుకదిన మొత్తం కూడా నియోజకవర్గానికి అధికారికంగా ఇచ్చినవి, అనధికారికంగా ఇచ్చినవి, వాళ్ళని నిన్నోని బదలాయించి లేకపోతే బిల్డర్ల కాడికించో ఇంకోని కాడికించో ఏ రకంగా మొత్తం మీద ఇజ్జత్ సవాళ్ళ ఇది మనం ముందు చచ్చడం లెక్క ఉంది, మనకు మన ఉనికి లేకపోతే కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంది అనేటటువంటి ఇజ్జత్కి సవాల్ తీసుకొని వాళ్ళు సభ పెట్టు. మరి కుర్చీలు నిండినటువంటి పరిస్థితి దేనికోసం వచ్చింది? నువ్వు దానికి 10 రెట్లు జనాలు వస్తే నువ్వు ఒక 10% సీట్లు వేసినావు అని అనుకున్నావు. ఆ 10% కూడా సీట్లు నిండినటువంటి పరిస్థితి దేనికోసం వచ్చింది? అయితే జనాభా బ్రహ్మాండంగా వచ్చింది, దేశం మీడియా కూడా వచ్చింది, కళ్ళ చూసింది, బ్రహ్మాండంగా దేశం మొత్తం దదరిగిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. మరి దేశం మొత్తం దదరిగిపోతే దేశవ్యాప్తంగా పోవాల్సింది. మరి మన నీకు నిజంగానే తెలంగాణలో అంత ఉనికి ఉన్నాను మీకు అయిన ఉంటే పార్లమెంట్ 1 సీట్ అని వచ్చేది కదా. లేకపోతే మన నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే నీ ఇలాకాల ఎమ్మెల్సీ అయితే నువ్వు నిలబడేటటువంటి దమ్ము నీకు ఉండేది కదా. నువ్వు ఎందుకు నిలబడలే? నీ ఇలాకాల నీ కుటుంబ సభ్యులు అతి స్ట్రాంగ్ హోల్డ్స్, నీ సొంత నియోజకవర్గాలు కవర్ అయ్యేటటువంటి ఎమ్మెల్సీలలో నీ అభ్యర్థి లేడు. నువ్వు ఉనికి గురించి మాట్లాడితే ఎట్లా కేసీఆర్ గారు? నీ అడచి పెట్టినటువంటి సభ ఒకదానికి అసలు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. అధికారికంగా కొడుకుని అంటే కేటీఆర్ తన యొక్క రాజకీయ వారసుడు అని చెప్పి సర్వసభ్య సమాజానికి చెప్పనిక సభ పెట్టింది. గింతే, మిగతా ఏది కాదు. కుటుంబ సభ్యులలో జరుగుతున్నటువంటి తాకులాటలలో బిడ్డ ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, ఎవరి పంచాయతీలో వాళ్ళకి ఉన్నాయి. లోపల జరిగేటటువంటి అందరికి అన్ని న్యూస్ రావాలనేటటువంటి అది లేదు కదా. మీరు మరి ఎందుకు అల్లుడు ముంగట సభ జరుగుతున్నప్పుడు ముంగట ఏర్పాట్ల కోసం ఉరుకులాడింది మొదట్లో, తర్వాత ఎందుకు కనబడలేడు? కనీసం ఆలోచన చేసి ఎందుకు పోలేడు అసలు? ఇక ముంగట పోయినైతే మళ్ళా కనిపించలేడు ఇక సభ దిక్కు.
మళ్ళీ సభ వేదిక మీద కనిపించిన అది కూడా మేమందరం పదే పదే మా యొక్క న్యూస్లలో కూడా మేము చెప్పిన, నేను కూడా చెప్పిన దానికి. ఎందుకు పోలేడు? ఎవరు పోవద్దన్నారు? ఆడికి పోవద్దని అన్నది ఎవరు? పోవద్దని అనకపోతే నువ్వు పోలే, కనపడాలి, ఏర్పాట్ల కడ నువ్వు యాక్టివ్ ఉండాలి కదా. హరీష్ రావు గారు ఎందుకు అనవాడే? ఇక ఆమె కవిత లోపలికి వస్తుంటే ఆ పాట పాడే కాడ తాకలేట నువ్వు చూడనే చూస్తుంది. ఆడ వేదిక మీద 2 ఫోటోలు ఉన్నాయి. ఆ పార్టీలో వేరే లేరా? 2 ఫోటోలు ఆ పార్టీలో వేరే లేరా? కనీసం కేసీఆర్ కి తెలంగాణ మీద జ్ఞానోదయం చేసినటువంటి పెద్ద మనుషుల ఫోటోలు ఎందుకు లేవు? ఒక అమరవీరుల స్తూపం ఎందుకు లేదు పోని? తెలంగాణ తల్లి ఎందుకు లేదు పోని? ఏమి లేవు. ఎందుకు లేవు అంటే అది కేవలము రాజకీయంగా కొడుకుని అధికారికంగా నా వారసుడు అని చెప్పేటటువంటి వేదిక. అయితే ఇప్పుడు భాషికంగా కడతానికి అంటారు అంతే, అంతే, అందరికీ వేరే లేరు. కార్యకర్తలకు మొత్తం ఒక సందేశం వెళ్ళిపోయింది. కేసీఆర్ తర్వాత నెక్స్ట్ కేటీఆర్. హరీష్ రావు ఏం లేదు, కవితమ్మది ఏం లేదు. ఏదున్నా పట్టాభిషేకం అనేది రాకుమార్ జరిగిపోయింది కాబట్టి ఆయననే బాసు. ఎందుకంటే ఇప్పుడు ఆ పెద్ద మనిషికి శాత కాకుండా ఆయన ఎందుకు అని అంటే ఒకప్పుడు ఏమో కేసీఆర్ మాట్లాడితే చరిత్రలు అయితే రాసుకునేది తెలంగాణ గురించి అయినా, సమస్యలైనా, ఆకాంక్షలైనా ఏవైనా. అవునా కాదు? ఇవాళ ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ని తెలంగాణ చరిత్ర చదివేటటువంటి పరిస్థితి దిగదారు. ఓ అమ్మా, ఇప్పుడు కమల్ మళ్ళేస్తున్నారు అదేనా? చూసుకుంటేనే చదివాడు కదా మొత్తము. ఎవరో రాసిచ్చింది చదివేటటువంటి పరిస్థితి కలుగురు తెలంగాణ చరిత్రని. వెనకటికి నెహ్రూకి మొదలు పెట్టిండు ఆయన కథ. నువ్వు ఏ పార్టీలో ఉండే? మరి నువ్వు యూత్ కాంగ్రెస్ ఏ పార్టీలో ఉండే? నీకు పదవులు ఏడొచ్చినాయి? నువ్వు ఎవరి వల్ల కేంద్ర మంత్రి అయినావు? ఎప్పుడైతే అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మీద బడగాలు చేసిండు ఆ వేదిక మీద నుంచి, ఆ బడగాల్ని మీరేసే సమయంలో నువ్వు అదే పార్టీలో ఉంటే అడ్డగాలి కదా. అంటే మరి ఇప్పుడు ఇంకో అనుమానం ఏంటంటే ఇది వరంగల్ జిల్లాలనే 33 జిల్లాల ఇచ్చిపెట్టి వరంగల్ జిల్లాలనే ఎలకతుర్తి తెలియబెట్టవలసిన ఇది అవసరం ఏమొచ్చింది? సభ ఏదో కిటుకుంది. ఏ కుట్టుకున్నా రాజకీయంగా వాళ్ళకి ఒకటే ఏంటిది అని అంటే నేను చెప్పినటువంటి సందేశం మాత్రం ఖచ్చితంగా జనాలకు పోయేటటువంటిది. ఇది వాళ్ళకి స్ట్రాంగ్ హోల్స్ మిగతా కాడికి జనాల యొక్క సమీకరణకు సంబంధించి లేకపోతే ఇతరత్ర అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ సభ పెట్టుకుంది. దానికి ఆర్టీసీ బస్సుల కాడికి మీకు గుర్తుందా, ఖమ్మంలో మేము సభ పెడితే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళకి ధమ్కీలు ఇచ్చారు, కేసులు పెట్టారు, చలాన్లు రాశారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వలే. మేము అట్లగిట్ట చేసినాము. ఆర్టీసీ బస్సులు ఎన్ని అడుగుతాను ఇచ్చిన పెట్టుకోరు. మీరు కూడా ఆపిరట పోలీసు వాళ్ళు పెట్టి రోడ్ల మీద ఇచ్చినాం కదా, బస్సులే ఇస్తుంది. 3000 బస్సులు తీసుకొని ఇంకెన్ని బస్సులు కావాలో తీసుకోరు. ఇంకో కాంగ్రెస్ పార్టీ అసోంటిది చేయదు. కాంగ్రెస్ పార్టీ పెట్టుకోండి, మీరు ఎంత పెట్టుకుంటారో పెట్టుకోండి, మీ శక్తి ఎంతనో చూపెట్టారు. భయపడేటోడు ఉందిరా. మేము ప్రజలను నమ్ముకున్నాం. ఇప్పుడు ప్రజలందరూ తిరుతురు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వెనకాల తిరుగుకుంటా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అయ్యి పార్టీలో మెంబర్ అయ్యి పదవి అనుభవించేటోడు పార్టీ తింటున్నారంటే వారి సాధారణ పౌరులకి ఎందుకు చిత్రీకరిస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఎవడన్నా ఇప్పుడు గంత పెద్ద మనిషి ఉచిత బస్సుకు సంబంధించి జుట్లు పట్టుకొని కొట్లాడుకొని నాకు పెట్టిరంటే కేసీఆర్ గారి యొక్క స్థాయి ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోండి. సోషల్ మీడియాలో ఎవడో గల్లీలో ఆవారాగా పెట్టేటటువంటి పోస్ట్ అయినా చదివినట్టు దాని మీనింగ్. కోట్ల మంది మహిళలు ఈరోజు ₹1 పావులం అర్థం మిగులుతుంది, ఇంటి సంసారానికి మిగులుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కదా ఆడపిల్లలు అనేటటువంటి వాళ్ళు బస్సులు ఎక్కిపోతున్నారు. అందరు ఆడపిల్లలు జుట్టు పెట్టుకొని కొట్లాడుకునేటోళ్ళు అనేటటువంటి స్థాయికి తెలంగాణ ఆడబిడ్డలని చూస్తున్నావు నువ్వు అని అంటే అది మీ లోపల ఇంకా కూడా మార్పు అనేటటువంటిది, చల్లం అనేటటువంటిది, లేకపోతే చైతన్యం అనేటటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నాను. ఈ మీటింగ్ కూడా మొన్న ఈ ఆడవాళ్ళు జాడలేరు పత్తలేరు, ఒక్క ఆడపిల్ల రాలేదు ఎందుకన్నట్టు, ఒక్క ముసలామ రాలేదు, ముసలామ రాలేదు, ఎవరు రాలేదు ఎందుకన్నట్టు. ఇది ఇప్పుడు ఒక ప్రశ్న తోటి మొదలయ్యేది కాదు, లేకపోతే 100వ ప్రశ్న కూడా ఆగేది కాదు. ఆ మీటింగ్ కి సంబంధించినటువంటిది ఎడ్ల బండ్ల కాడికి మొదలు పెట్టుకుంటే బస్సులైనా కార్ కాళ్ళు ఇచ్చి ఒక కార్కి ₹4,000 ఇచ్చారు, కొన్ని ఏరియాలలో మంత్రులకు ఒకరికి ₹1000 ఇచ్చారు. మళ్ళా ఫార్మాలిటీస్ ఉన్నాయి. ఏ దానికైనా కూడా బీఆర్ఎస్ పార్టీ పేటెంట్ ఉదాహరణ సరే అది సభ మేము ఆ అంశంలో పోయి అటెండ్ చేస్తారని కూడా నేను మాట్లాడాను. ఎన్ని ఏర్పాట్లు చేసి ఎన్ని రకాల జనాలను గుంజుకొచ్చే ప్రయత్నం చేసినా నువ్వు వేసినటువంటి కృషిలు అయితే నిన్నలే అనేటటువంటి సమాచారాన్ని నేను సమాజానికి ఇస్తున్నా. ఇది నిజం. ఎందుకు అని అంటే ఆయన రాగానే కూడా మొదలు పెట్టలేదు సభ. రాగానే మొదలు పెట్టిన ఆగుదాం అనుకున్నాడు. ఇంకా సభ పెట్టుకున్నటువంటి టైమింగ్ కంటే 2 గంటలు ఆలస్యం వచ్చి నేను వచ్చి నిండాలని
అయినా నిండలే. వచ్చినప్పుడు నీకు ఇంతసేపు ఆగుదామన్నా ఇక ఆగే పరిస్థితి లేదు, చీకటి అవుతుంది, దూరం పోయేటటువంటి జనాలు ఉంటారు కాబట్టి మొదలు పెట్టేసేద్దామంటే మొదలు పెట్టుకొని పూర్తి చేసుకుంటారు. అంతకు మించి వేరేది లేనే లేదు కాడ. కానీ నేను ఒక్కటైతే ఏమంటా అంటే అంతసేపు మాట్లాడితే కరుగాల్సినట్టేమో కాంగ్రెస్ పార్టీ మీద కసితోటి మాట్లాడి గొంతు రాకపోయినా దగ్గుకుంటైనా కష్టపడుకుంటైనా ఏ ఆగంటే బాగుంటే అమ్మగంటూ నా 10 మంది పిల్లలు కూడా వినేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. వేదిక మీద ఒక క్రమశిక్షణ లేకుండా పోయింది. నేను అయిపోయిన స్పీచ్ అంతా వేసి పోదామని ఎవడరామన్నాడు 50 మంది ముంగట్టారు అనలేడా? అంటే ఆ పరిస్థితికి వాళ్ళు వచ్చిండ్రు అంటున్నాడు నేను. కానీ కరుగాల్సినట్టు కాంగ్రెస్ మీదనేమో పడ్డాడు, కానీ గులాబీ పువ్వు రెక్కలతోటి కొట్టినట్టు మాత్రమే కమలం పువ్వుల మీద ఏదో ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడే? బీజేపీని గంతసేపు మాట్లాడితే 11 సంవత్సరాలలో 11 రూపాయలు కూడా ఇవ్వలేదు. గింతే ఇది ఒకటే మాట అన్నాడు. ఎందుకంటే లేడు అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ములాఖతే కాబట్టి. ఇప్పుడు ఇంత జరుగుతుంటే నువ్వు బీజేపీని ఎందుకను అట్లా అనుకున్న వాళ్ళైతే మరి మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లలో అసలు మేము వాళ్ళ అంటొద్దు వాళ్ళ సొంటొద్దు వాళ్ళ దగ్గరికి పోవద్దని పోలింగ్ అడిగి రారేగా మరి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. బ్రో అవన్నీ చేశారు కానీ వాళ్ళు ఎందుకు అభ్యర్థులను పెట్టలేరు? దేనికోసం పెట్టలేరు అభ్యర్థులని అని అంటే బీజేపీకి మద్దతు కానీ అనేటటువంటిది ఓపెన్ సీక్రెట్. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఏం చేస్తున్నారంటే ఫస్ట్ అయితే కాంగ్రెస్ తీశారు. నువ్వు నేను చేయి కలుపుకోవాలి, చేకూర్తోని మాత్రం ఫస్ట్ ఉండనియొద్దు అనేటటువంటి ఒక రాజకీయ ఊహం మీద వాళ్ళిద్దరు కలిసిపోతుంది. అది ఎంపీ పార్లమెంట్ ఎన్నికలప్పటి నుంచే మొదలైంది. సో దానికోసం నడుముకి సూసైడ్ పెట్టుకుని అయినా సరే బీఆర్ఎస్ చచ్చిపోయి బీజేపీని బతికించే ప్రయత్నం చేసింది. అసలు మేము ఉండనే ఉండొద్దని అనుకున్నాం. తెలంగాణ ప్రజల గుండెలలో మేము ఉన్నాం కాబట్టి సగం వాళ్ళకి సగం వీళ్ళకి ఇట్లా కొలితేసి ఇచ్చినట్టు ఇచ్చింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు వాళ్ళంతే అభ్యర్థులను నిలబెట్టి కూడా బీజేపీకి గుద్దాలి, బీజేపీని గెలిపించాలనేటటువంటిది చేసింది. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని కొట్టాలనే కుట్రలు ఎప్పుడు చేస్తున్నా, ఈరోజు చేస్తున్నా, రేపు పొద్దున్న చేస్తాయి కూడా. కాంగ్రెస్ పార్టీ మేము ఆ విధానాలను నమ్ముకున్నాం. ప్రజలకు చేసేటటువంటి సంక్షేమాలన్నీ మేము చాలా పారదర్శకంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అబద్ధాలని బట్టగాల్చి మీదేస్తే మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఏదో కథమైపోయేటటువంటిది కాదు. చరిత్రను ప్రజలే మర్చిపోకుండా మేము రాజ్యానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మేము చేసిన పనులు చెప్పుకోనికి కూడా మైదానం ఓపెన్గానే ఉంది. ఇప్పుడు ఏదో ఏడాదిలోనో 6 నెలలోనో ఎన్నికలు వచ్చినట్టుగా హడావిడి చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఇప్పుడు ఇన్ని రోజుల దాకా ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు అనేది ముచ్చట. ఇప్పుడు ఆయన నేను బయటికి వెళ్తున్నా రేపటి సంది ఒక్కొక్కరి అంతు చూస్తా సంగతి చూస్తా అది చూస్తా ఇది చూస్తా అంటుండు. మరి రేపు ఇంకా ఏం చేయబోతుండో ఇంకెట్ట సంగతో. ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళిన సంగతి దేవుడు కానీ కొడుకు జీవుల దెబ్బ తాకి ఆయన లోపల పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు వాస్తవానికి ఆయనకి ఏదో దెబ్బ తాకిందంట కదా నడుముకి, నడుము తాకిందంటే అది రెస్ట్ తీసుకోవాలని జల్దీ కోలుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా కూడా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా మీరందరూ ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా ఉండాలి. కుటుంబ సభ్యులంతా మీ వరకు మీరు సంతోషంగా ఉండుకుంటూ మీ విధానాల మీదే మాకు కొట్లాడము. మీ మీద వ్యక్తిగతంగా మాకేం కక్షలు ఉండవు. లేకపోతే మీ లెక్క పడిపోతే వాడు చచ్చిపోతే బాగుండు, లేకపోతే వాడు కాళ్ళు తిరిగిపోతే బాగుండు లాంటి గుణం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఉండదు. మీరు జల్దీ కోలుకోవాలి, మీరు జల్దీ మళ్ళీ బయటికి రావాలి. అది అబద్ధాలు లేకపోతే ఇంకోటి మీరు అబద్ధాలు చెప్తుంటే మేము మీద చెప్పుకుంటూ పోతుంటాం. ఇబ్బంది ఏమి ఇంకా ఆట మొదలే కాలే కాంగ్రెస్ పార్టీలో. నేను చెప్తున్నా మొదలే కాలే. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు మీడియా ముఖం ఏమన్నాడు, ఇప్పటి వరకు కూడా ప్రణాళికలని రచించడంలో మాత్రమే మేము నిమగ్నమై ఉన్నాము. విధానపరమైనటువంటి మార్పులని సమాజంలో తీసుకొని రావడంలోనే నా ప్రభుత్వం కానీ నా అడ్మినిస్ట్రేషన్ నిమగ్నమై ఉన్నాం. ఇక ప్రచారము అనేటటువంటి నెక్స్ట్ ఫేజ్కి వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడే ఏం కొనుక్కపోయింది అవన్నీ 6 నెలల ముంగట చర్చ జరుగుతుంది. అక్కడ రేవంత్ రెడ్డి గారు హుజూరాబాద్ ఎన్నికలలో 3000 ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని పట్టం కట్టించినటువంటి శక్తివంతమైన నాయకుడు అక్కడ కూర్చుండే. అటువంటిది అధికారంలో కూర్చున్నటువంటి వ్యక్తి రేపు పొద్దున అంత ఈజీగా అందనాన్ని ఇచ్చేస్తాడా వేరేకి? ఈయన ఇస్తాడా? ఒక సెకండ్ నిజం అనుకున్నాం. నీ స్థాయి ఎంతకంటే పెద్దదనుకో, కేంద్రంలో ఉంటున్నటువంటి వాళ్ళతోటైనా పోలికతో చేసుకోవాలి. నువ్వు కేవలం మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని వరకే కన్ఫైన్ అయినావు, సీఎం దాకా పోలేవు. డీసీఎం గారి దగ్గర వరకు ఆరోపణలు ఆయన మీద చేసిండు, కమిషన్లను అన్నాడు, తర్వాత అసెంబ్లీలో పోతే ఆయన జవాబులు చెప్తుండు అని అన్నాడు. ఇప్పుడు లెక్కల గురించి కమిషన్ల గురించి మాట్లాడితే లెక్కలకు సంబంధించినటువంటి అంశం. అసెంబ్లీలో లెక్కలకు సంబంధించిన శాఖ మంత్రులు ఎవరండి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారే కదా, మా పట్టి విక్రమార్క గారే కదా. ఆయనే జవాబు చెప్పిండు.
మీరు మా ముఖ్యమంత్రి గారి పేరు తీసుకోవడం కాదు, ఎందుకంటే ఆ పేరు తీసుకుంటే మళ్ళీ జరిగేటటువంటి పర్యావసరాలు కూడా వాళ్ళకి తెలుసు. ఆయన తీసుకుంటున్నటువంటి విధానాన్ని ఒక్కదాన్ని విమర్శించండి నాకు గజ్జెప్పుడు మీరు నాకు. అయితే మీ కాంగ్రెస్ వాళ్ళకి ఏం భయం అయితే లేదు ఇక రేవంత్ రెడ్డి పేరునే సభలో ప్రస్తావించలేదు అంటే కేసీఆర్ బాంబో ఇంకా ఇంకా అసలు ఎట్లా పోతున్నాడు, తెల్ల గుర్రానికి పోతుండా ఏంది ఏం కథ అనేది మీకు భయం లేదు ఇక. నేను ఒకటి చెప్తా, ఫస్ట్ వాళ్ళ అమ్మానంలో బతుకుతురు, మంచిగా పోయిందంటవా పోలేదంటవా, పోయిందంటవా పోలేదంటవా, లేదురా ఖాళీ కుర్చీల గురించి మాట్లాడుతున్నారని చెప్పి ఓడి మాట్లాడుతుండు, ఏదో పడ్డ కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే పని అయితే పెట్టుకుంటూ కేసీఆర్ సార్ అని చెప్పి ఇంకొక వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఏది ఏమున్నా ఒక బహిరంగ సభ పెట్టి కొడుకునేమో అధికారికంగా ముంగట నొక్కిండు, తర్వాత మనకు కొంచెం బలం ఉంది అనేటటువంటి సమాజానికి చూపించేటటువంటి ప్రయత్నం చేసిండు. కానీ ఈ ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ మాటలలో వెనుకటికి ఉంటున్నటువంటి శక్తి లేదు, ఆ ఆలోచన విధానము లేదు. ఇక కేసీఆర్ భవిష్యత్తు రాజకీయాల్లోకి అనే ఒక ఆలోచన విధానము ఈ కొత్త జనరేషన్స్ కి ఇక అయ్యే పని కాదనేటటువంటి సందేశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే సార్, మరి ఇక రాంగ పోంగా సరే ఇప్పుడు ఆ కథ కారు కథ అట్ట ఉంది, మరి ఇప్పుడు మీ కథ ఎట్ట ఉంది ఎట్ట సంగతి? మరి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మాడమాడకు ఢిల్లీ పోతుండట, మరి పీసీసీ కథ ఏంది, డీసీసీ కథ ఏంది, మీ కథ మతలో లోపడంగా ఏదో నడుస్తుందట, కోజాగలు పట్నం హైదరాబాద్కి అంకితమైనట, పల్లెలలో పోతలేరట, జనాలలో ఉంటలేరట, ఏం వేయలేదు, మరి ఎట్ట సంగతి మీ కథ ఏంది? ఇప్పుడు మా ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు సంక్షేమాల వ్యవహారం సన్నబియ్యం అయినా పేదోళ్ళు ఇళ్ళలో పోయి ఎమ్మెల్యేలు తింటుంది, మరి అందరు కనబడుతుందని నేను కూడా అనుకుంటున్నాను. మేము చేసే విధానంలో ప్రతి ప్రజానీకానికి చేరుతుందనకే చేతి ముద్ద నోట్లకు తీసుకునేటటువంటిది ఒక సాక్ష్యం. సన్నబియ్యం తీసుకో, లేకపోతే ప్రతి ఆడవిల అమ్మగారింటికి పోవాలన్నా, ఆఫీసుకు పోవాలన్నా, లేకపోతే ఇంకేదైనా పని మీద పోవాలన్నా ఈ మార్కెట్ కాదు ఇంకో మార్కెట్కి పోయి ఇంకా మంచి కూరగాయలు జరంత తక్కువ దొరుకుతాయంట అంటే ఈ పైసలు మిగిలి ఆడిపోతే తక్కువ ధరకు వస్తుందంటే ఆ పైసలు మిగిలి. సౌకర్యం కూడా అంతే, ఈ ఊరికి ఒకటే సహకారం ఉన్నాడు అనుకో, అడవులకు రేట్లు పెట్టిన అనుకో, వీడికి వద్దు ఇంకొంత దూరం పోదాం, ఎటు బస్సు కూడా ఫ్రీ కదా అని చెప్పి సౌకర్యం తక్కువ దొరుకుతున్నాయి అనుకో. ఆడవిళ్ళ చేతిలో పైసలు మిగిలిచ్చేటటువంటి పని చేస్తున్నాం మేము. ఎక్కి తిరిగేటటువంటి ఆడబిడ్డకు తెలియదా ఆ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని? లేకపోతే కష్టం వస్తే 5 లక్షల రూపాయలు కాదు 10 లక్షల రూపాయల దాకా ఆరోగ్య సమస్య లేదున్నా ఫ్రీగా చేస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం తెలియదు, ఇది కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 10 లక్షలు చేసినామని చెప్పి. లేకపోతే తాను తరుగు లేకుండా రైతుల కాడికి ఒడ్డు కొనుగోలు కేంద్రాల సాక్షిగా రైతులకు కనిపిస్తలేదా వెనకటికి దోపిడీ ఎట్లుంటుంటే ఈ రోజు పారదర్శకంగా ఎట్లుంది అనేటటువంటిది? లేకపోతే సన్నవడ్ల మీద 500 రూపాయలు బోనస్ వస్తే రైతు జోబులకు పోతలేదా? లేకపోతే మేము చేసినటువంటి రైతుల రుణమాఫీ అనేటటువంటి దాంతో సంతోషంగా రైతులు లేరా? ఏ దాంట్లో మేము చెప్పింది అబద్ధమైన మీరు మాకు ఒక్కటి చెప్పురి. మేము అన్ని మాట్లాడుతున్నాం, అంతేకాదు పిల్లలు అనేటటువంటిది పక్కదారి పడకుండా పెడదారి పడకుండా అరే డ్రగ్స్ గంజాయి అడ్డమైనటువంటి అలవాట్ల కూతురు ఇవన్నింటి మనం నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఒక కన్న పిల్లల గురించి తండ్రి ఎట్లయితే ఆలోచిస్తాడో ఈ రాష్ట్రానికి పెద్దన్న లెక్క రేవంత్ రెడ్డి గారు అట్లా ఆలోచించింది కాబట్టి టీజీ నాప్ లాంటి చట్టాలను తీసుకొని వచ్చింది. ఎవరి కోసం తెచ్చిండే? మన కోసం కాదా? కొలువులు గ్రూప్ 1 కొలువులు 10 ఏళ్లలో ఒకటి ఇవ్వలేదే. అట్లాంటిది రాగానే కూడా కోర్టులలో అందుతున్నటువంటి సంక్లిష్ట సమస్యలు మొత్తం కూడా పరిష్కరించి నోటిఫికేషన్లు ఇచ్చి పారదర్శకంగా పరీక్షలు నడిపించి ఫలితాలు ఇచ్చి కొలువులు ఎక్కించినటువంటి చరిత్ర ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కదా. తెలంగాణ వచ్చిన తర్వాత త్వరితగిగా తొలి కొలువులు ఇచ్చినటువంటి ఘనకీర్తి కూడా మాకే వచ్చింది కదా. ఏ అంశాలలో తీసుకుందాం? మహిళల యొక్క అభ్యున్నతి జరగాలనంటే కేవలం డ్వాక్రా గ్రూపులలో లోన్ ఇచ్చడం మాత్రమే కాదు, సోలార్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టులలో కూడా భాగస్వామ్యం చేసేటటువంటి నిర్ణయాలు ఏమైనా జరిగినా? మహిళల పేరు మీదనే ఆర్టీసీ బస్సులు వాళ్ళే సంఘాలకించి బస్సులు ఆర్టీసీకి పెట్టవచ్చు ఎంగేజ్మెంట్. తద్వారా ఏంటంటే లాభం అనేది ఎవడో ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు రావాలి, మన ఆడపిల్లలకే రావాలనేటటువంటి ఆలోచన ఎవరు చేస్తారు? నిస్వార్థంగా నా జోబులకు కాదా పైసలు, ఆడపిల్లలు పెరుగుతారు వాళ్ళందరూ చేయండి అనేటటువంటి ఒక సదుద్దేశం ఉన్న నాయకుడు చేసేటటువంటి పనులు ఇవన్నీ. చెప్పుకుంటా పోతే సమయం అయితే 150 పైన చెప్తాను నేను చేసినట్టు. ఇక మొత్తానికైతే ఇక మరి గడ 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 వానగుట్టి తెలిసిందంటే మరి ఇక సామా రామ్మోహన్ రెడ్డికి ఈ రకంగా మన ఏఎన్ఎల్కు మరి ఆంబాయ వెళ్ళబోసుకుంటూ మొత్తానికి వరంగల్ ఎలకతుర్తిలో రజతోత్సవ సభ ఎట్లా ఏంది ఏం కథ అంటే ఇప్పుడు కేటీఆర్ కోసమే ఈ సభ పెట్టిరు అనే ముచ్చట మాత్రం ఇప్పుడు సామ రామ్మోహన్ రెడ్డి మొత్తం కుండబద్దల గురించి చెప్పిండు. ఎందుకంటే రేపు కారు స్టీరింగ్ ఎవరు మలపాలి ఎవరు తిప్పాలి అంటే చేతగాదలేదు. మరి రేపు అయితే ఇంకా 3 ఏళ్ల పొద్దు
ఇక 3 ఏళ్ళ పొద్దు దాకా కూడా మరి ఇక జరంత అటు ఇటు వ్యవహారం ఉంటుంది కాబట్టి కాళ్ళ ఎక్కడ మెత్తబడే వ్యవహారం ఉంది కాబట్టి కొడుకు పెత్తానం అంటగట్టాలి. ఇక ఇటు అల్లుని బీజేని కడప నూకింది అనేది మాత్రం మరి ఇక పెద్ద మనిషి అయితే మరి ఇక తేడతెల్లం చేసిండు. మొత్తానికి గిది సామరామోహన్ రెడ్డి మన ఏంతో మంచుకున్న ముచ్చట్లు. ఇక ఉంటా శనార్థి.